హాయ్ అండి. ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే, వెరిఫికేషన్ అండర్ పెండింగ్ అని చెప్పేసి ఉంది కదా! సో, వాళ్ళు ఏం చేయాలి? దీంతో పాటే ఈ సర్టిఫికేట్ రీఅప్‌లోడ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి కంప్లీట్‌గా అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో, చెప్తున్నాం కదా! మీలో ఎవ్వరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్‌లో బీఎస్సీ నర్స్ అదే మనకి బీ ఫార్మసీ, ఫార్మాటీ కోర్సులకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో, ఓకేనా? సిలెక్ట్ టాపిక్‌కి వెళ్ళిపోదాం. చిన్న అనౌన్స్‌మెంటు. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికొచ్చేసరికి మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర అయితే ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ వుమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో, వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్‌లో కానివ్వండి, అడ్మిషన్ ప్రాసెస్‌లో కూడా ఈ కాలేజ్‌ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. సో, మొట్టమొదటిగా వచ్చేసరికి ఈ యొక్క ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది కదా! సో, ఇది ఎప్పుడు ప్రింట్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ నో యువర్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టాటస్ మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు అక్కడ మీకు వెరిఫికేషన్ అండర్ పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది. సో, ఎవరికైతే వెరిఫికేషన్ కంప్లీట్ యూ కెన్ యాక్సెస్ యువర్ వెబ్ ఆప్షన్స్ అయితే కనిపించిందో వాళ్ళు డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్‌కి అయితే పెట్టేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ బాధ ఏంటంటే ఎవరికైతే వెరిఫికేషన్ అండర్ పెండింగ్ అని చూపిస్తుందో మీరు కొంచెం బ్యాక్ అయితే వచ్చి అంటే మీరు కొంచెం వెయిట్ చేయాలనమాట. సో, ఓకేనా? మీరు వెరీ సింపుల్‌గా ఒక 3 అవర్స్, 4 అవర్స్ లేకపోతే ఒక 24 అవర్స్ వెయిట్ చేశారనుకోండి. ఖచ్చితంగా మీ యొక్క వెరిఫికేషన్ పెండింగ్ అని చెప్పేసి పోయి, మీరు వెబ్ ఆప్షన్స్‌కి పెట్టుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తుందనమాట. యూ కెన్ యాక్సెస్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ లేకపోతే వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్. యూ కెన్ యాక్సెస్ యువర్ వెబ్ ఆప్షన్స్ అని మీకు వచ్చిందంటే అక్కడ ఎక్సర్సైజ్ యువర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి వచ్చినట్లయితే మీరు ఏం డౌట్ లేకుండా కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్‌కి అయితే పెట్టేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? బట్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అనుకున్నట్లయితే వెరిఫికేషన్ పెండింగ్ అని చెప్పేసి వచ్చి అలా ఉండిపోతుంది అని మీరు అనుకుంటే ఇక్కడికి వచ్చి సర్టిఫికేట్ రీఅప్లోడ్ మీద క్లిక్ చేయండి. సర్టిఫికేట్ రీఅప్లోడ్ మీద క్లిక్ చేసి ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 కొట్టినట్లయితే 2 కొట్టి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు క్లారిటీగా అయితే ఓపెన్ అయితే అయిపోతుందండి. అంటే ఆ సబ్మిట్ అప్పుడు కింద మీకేమని చూపిస్తుందంటే మీరు ఏ డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయమని చెప్పి మెసేజ్ వచ్చిందో చూపిస్తుంది. అక్కడ పెండింగ్ అని చెప్పి వచ్చిన తర్వాత ఒకసారి ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ ఏ మెసేజ్ రాలేదనుకోండి రీఅప్లోడ్ చేయడానికి, మీకు ఒక 24 అవర్స్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు రాకపోయినట్లయితే ఇక్కడికొచ్చి చెక్ చేసుకుంటే మీకు రీఅప్లోడ్ అడిగితే రీఅప్లోడ్ చేయాలి. సో, రీఅప్లోడ్ ఎలా చేయాలి? రీఅప్లోడ్ అనేది అక్కడ పక్కనే బటన్ అయితే ఇస్తారనమాట. సో, ఇక్కడ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు డాక్యుమెంట్ అయితే అడుగుతుంది. అయితే మీరు ప్రీవియస్‌గా ఉన్న డాక్యుమెంట్ కన్నా కూడా ఇది క్లారిటీగా పెట్టాలనమాట. సో, ఎంత వీలైతే అంత 500 కేబీ ఎంబీ ఎంత అడుగుతారు కదా! సో, ఆ ఎంబీలో అయితే పెట్టండి. ఒకవేళ మీ దగ్గర ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డ్ పెట్టండి. ఓకేనా? సో, అది కూడా సరిపోతుంది. మాక్సిమం ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లోనే ప్రాబ్లమ్ అయితే అవుతుందనమాట. సో, ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డ్ కానీ పెట్టండి. ఓకే. దీంతో పాటు ఇంకా చాలామంది అడుగుతుంది ఏంటంటే రీఅప్‌లోడ్ సర్టిఫికేట్ బెస్టా? లేకపోతే డైరెక్ట్‌గా హెచ్ఎల్‌సీకి వెళ్ళిపోవడం బెటరా అని అడుగుతున్నారు. మీకు టైం లేదు కాబట్టి, సో, రేపటి నుంచే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి, నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు డైరెక్ట్‌గా హెచ్ఎల్‌సీకి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. సో, హెచ్ఎల్‌సీకి వెళ్ళిపోయారనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. హెచ్ఎల్‌సీకి వెళ్ళిపోతే అంటే మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళొక 24 అవర్స్ తీసుకుంటారు. సో, అప్పుడు మీకు ఏంటంటే ప్రాబ్లమ్ అయిపోద్ది కాబట్టి, సో, మీరే రేపే వెళ్ళి ఇంకా వెరిఫికేషన్ పెండింగ్ అని చూపిస్తే హెచ్ఎల్‌సీ హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి అయితే వెళ్ళిపోయి, అక్కడ మీరు వెరిఫికేషన్ చేయించుకుంటే ఒక గంటలో అయిపోద్దండి వెరిఫికేషన్ కంప్లీట్‌గా. సో, ఒక గంటలోకైతే మీకు మొత్తం ప్రాసెస్ అయిపోయి వెబ్ ఆప్షన్స్‌కి ఎలిజిబుల్ అయితే అయిపోతారు. సో, ఓకేనా? ఇదండి మొత్తం మీకు రీఅప్‌లోడ్ సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది. దీంతో పాటే వెరిఫికేషన్ పెండింగ్ అంటుంటే ఏం చూపించాలి. వెరిఫికేషన్ పెండింగ్ అని చూపిస్తే సర్టిఫికేట్ రీఅప్‌లోడ్‌కి వచ్చి అప్‌లోడ్ చేయమని ట్రై చేయండి. అప్‌లోడ్ చేయమని చూపిస్తే అప్‌లోడ్ చేయండి. ఓకేనా? లేదు అనుకున్నట్లయితే రీఅప్‌లోడ్ చూపించట్లేదు అంటే ఒక మీకు 3 అవర్స్ నుంచి 24 అవర్స్ గ్యాప్‌లో అయితే మాత్రం పక్కా అయితే సక్సెస్‌ఫుల్ అని చూపిస్తుంది. ఓకే. ఆ తర్వాత రీఅప్‌లోడ్ చేయాలా? హెచ్ఎల్‌సీకి వెళ్ళాలనుకున్నట్లయితే రీఅప్‌లోడ్ వస్తే, రీఅప్‌లోడ్ చేయడం కన్నా రీఅప్‌లోడ్ చేసేసి హెచ్ఎల్‌సీకి కూడా వెళ్ళిపోండి. హెచ్ఎల్‌సీకి అయితే అక్కడ ఫాస్ట్‌గా వెరిఫై అయిపోద్దనమాట. సో, ఇదండి ఇలాంటి మరిన్ని కౌన్సిలింగ్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం బీ ఫార్మసీ కానివ్వండి, ఫార్మాటీ కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీస్‌లో ఏ కోర్స్‌కి సంబంధించి అయినా సరే
అప్డేట్స్ కానీ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీ అందరికీ నేను రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.